వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ స్టడీడ్ జోన్ ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన టెన్సెస్ చూద్దాం. ఈ టాపిక్ మనకి ఒక డిఎస్సికే కాకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ టెన్సెస్ మనకి 3 టైప్స్: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ప్రతి దానికి 4 సబ్ టెన్సెస్ అనేవి ఉంటాయి. అవి సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం వీటి స్ట్రక్చర్స్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఈజ్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ జోడించాలి. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో సబ్జెక్ట్ ప్లేస్లో ఐ వచ్చినప్పుడు యామ్ని, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ని, యూ, వి, దే వచ్చినప్పుడు ఆర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, ఆర్, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ని యూజ్ చేస్తాం. ఐ, యూ, వి, దే వచ్చినప్పుడు హ్యావ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, ఆర్, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మనకి పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ అనేవి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ పాస్ట్, దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో మనకి ఐ, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వజ్ని, యూ, వి, దే వచ్చినప్పుడు వర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ B3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంతటితో పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ అనేవి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో మనం సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి వచ్చినప్పుడు షెల్ని, హీ, షీ, ఇట్, యూ, దే వచ్చినప్పుడు విల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఆర్ షెల్ బీ ప్లస్ బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఈ వీడియోలో టెన్సెస్ అండ్ స్ట్రక్చర్స్ని చూసాం. నెక్స్ట్ వీడియోలో ప్రతి టెన్స్ యొక్క ఇంపార్టెన్స్, యూసేజెస్, కీవర్డ్స్ ఆర్ టైమింగ్ వర్డ్స్ని డీప్గా డిస్కస్ చేసుకుందాం.